నిన్న రాహుల్ గాంధీ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసిండు. అంటే 21 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా, అయినప్పటికీ ఓబీసీలకు రిజర్వేషన్లు కానీ ఓబీసీలకు సంబంధించినటువంటి ఆలోచన కానీ చేయలేకపోయినా ఒక చారిత్రక తప్పిదం జరిగిపోయింది, దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తా అని చెప్పిండు. ఒక విధంగా దేశవ్యాప్తంగా అంటే ఇది తెలంగాణలో జరిగినటువంటి కులగణన దేశవ్యాప్తంగా జరగాలని చెప్పేసి వాళ్ళు అంటే రాహుల్ గాంధీ గతంలోనే డిమాండ్ చేసిన విధంగానే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా కులగణన చేస్తాం, ఎవరి వాటా ఎంతో అంటే ఎవరి ఎంత ఉన్నారో అని చెప్పేసి క్లియర్గా లెక్క చెప్తామనేటువంటి మాటను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే మెత్తం మీద ఒక రకంగా తెలంగాణలో బీసీలకు మంచి రోజులు రాబోతున్నాయనేటువంటి ఒక సంకేతం మాత్రం కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే అన్ని పార్టీలు కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆయన కూడా అంటున్నాడు, మేము పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తామని. పార్టీ పరంగా అవసరం లేదు సార్, మాకు కావాల్సింది రావాల్సినటువంటి వాటా. అయితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రకటించినట్టుగా 42% రావాలి. అంటే అసలు యాక్చువల్గా నిజంగా జనాభా దామాషా రావాల్సి ఉంటే ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారం అయితే 56.33% రావాలి. లేదు నిజంగా ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారమే రావాలనుకుంటే 61-62% ఏది రిజర్వేషన్ను బీసీలకు రావాలి. రిజర్వేషన్ కాదు, ఇంకా వాటా రావాల్సిందే, 100% వాటా రావాల్సిందే. కానీ మొత్తం నష్టపోతుంది ఎవరు అంటే ప్రధానంగా బీసీలు. కాబట్టి బీసీల్లో చైతన్యం వచ్చింది. ఈ చైతన్యం మొత్తం కూడా రాజకీయాల్లో ఒక కుదుపును కుదిపేస్తూ ఉంది. అన్ని పార్టీలు కూడా అనివార్యంగా తప్పని పరిస్థితుల్లో బీసీలకు 100% ప్రాధాన్యం కల్పించాలనేటువంటి మాటకు వచ్చేసినాయి. ఇంకా బీఆర్ఎస్ ఇంకా క్లారిటీలో లేనట్టుంది. ఇంకా పూర్తి స్థాయిలో కొంతమంది బీసీ నాయకుల చేత మీటింగ్ పెట్టించారు, అది వేరే విషయం. కానీ పూర్తి స్థాయిలో ఇంకా రానట్టుంది. అయితే మొత్తం మీద అన్ని పార్టీలు కూడా వచ్చేస్తూ ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ 100% బీసీలకు జరిగింది ఇంతకాలం అన్యాయమైనటువంటి మాటను అక్కడ రాహుల్ గాంధీ చెప్పడం అనేటువంటిది ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. అంటే ఇది అన్యాయం జరిగింది కాబట్టి దీన్ని సరిదిద్దుకుంటాం, తర్వాత భవిష్యత్తులో వాళ్ళకు మంచి అవకాశాలు వచ్చే విధంగా, తర్వాత వాళ్ళ వాటా వాళ్ళకు దక్కే విధంగా 100% చర్యలు తీసుకుంటాం అనేటువంటి మాటను చెప్పడం ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇంకా మొత్తం మీద ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి మొత్తం కూడా రాజకీయం అంతా కూడా ప్రధానంగా బీసీ ఎజెండాగా చర్చ జరుగుతూ ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం ఎలా? ఇప్పుడు తర్వాత ఇక్కడ ఏది స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఇవ్వడం, తర్వాత విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్ కల్పించడం అనేటువంటిది ప్రధాన ఎజెండాగా మొత్తం చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఇది ఒక శుభ పరిణామం. తర్వాత దీన్ని నిజంగా మరి రిజర్వేషన్ ఇస్తారా ఇయ్యరా, తర్వాత ఇంకా ఏం జరుగుతుంది ఏం కథ అనేటువంటి విషయం పైన మరి తర్వాత చూసుకోవచ్చు. ఎందుకంటే అదంతా జరుగుతూ ఉంది, ఇంకా ఒక ప్రక్రియ ఒక కథా కార్యక్రమం కమావేశం నడుస్తూ ఉంది. కాబట్టి ఎవరి చిత్తశుద్ధి ఎంత, ఎవరు నిజంగా నిజాయితీగా బీసీల పక్షాన ఉన్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి అదేం జరుగుతుందో చూద్దాం.